పరిశుద్ధ దైవమా నీ స్థుతులు, పరలోక తండ్రి నీ స్థుతులు, జీవముల దైవమా నమ్మదగిన వాడా నీ స్థుతులు, హత్తుని సింహాసనాశ్రయం తండ్రి నీ స్థుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరోసారి ప్రభా నీ పాసం నడిపి వందనాలు చెల్లిస్తున్నాం. అయోగ్యమైనప్పటికీ ప్రభా నీ కృప ద్వారా మమ్మల్ని ప్రభా నీ పాసను తీసుకుని వందనాలు చెల్లిస్తున్నాం. పవిత్రాత్మదేవ మా బోధకుడా మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి, మేము చేయవలసిన కార్యములను నడవలసిన మార్గును మాకు తెలియపరచండి. నీ నామను గొప్ప చేసుకోమని అడ్డకృష్ణ ప్రతి చీకటి లైఫ్ వస్తూ నీ నామను గొప్ప చేసుకోవాలని ఏ సమయంలో తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి ఈ రాత్రికాల సమయంలో ఆయన పాసానికి రావడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనము ప్రేమ ద్వారా మనిషి గోత్రం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. మరి మనిషి కుమారుడైనటువంటి మాకీరు గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. మాకీరు గొప్ప యుద్ధ వీరుడుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రేమ ద్వారా ఆయన యొక్క వీరత్వాన్ని బట్టి ఆయన ప్రేమ ద్వారా గిలియాదును తర్వాత బాసాను ప్రేమ ద్వారా స్వాధీనపరుచుకున్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యం చూశాం. ఆజ్ఞ అతిక్రమము, దేవుడు ఏదైతే చెప్తున్నాడో ప్రేమ ద్వారా మనకి ఏ ఉపదేశం అయితే ఇస్తున్నాడో ఆ ఉపదేశానికి హృదయపూర్వకంగా లోబడాలి, హృదయపూర్వకంగా లోబడాలి, లోపరుచుకోవాలి. అనేక సార్లు దేవుని వాక్యానికి దేవుని ఉపదేశానికి మన యొక్క అంతరంగంలో ఉన్న స్వభావము లోబడదు, మనతో పోల్చబడింది. అలాగే సేవకులం ఏంటంటే వారు కూడా ఒక సైన్య సమూహం, మరి ఒక సైన్యాన్ని నడిపించే వ్యక్తులుగా మరి ఉన్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం. కాబట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా ప్రియమైన బిడ్డలారా తమ యొక్క వ్యక్తిగతముగా కావచ్చు, ప్రియమైన ద్వారా మరి ఏ రీతికైనా కావచ్చు, కానీ ప్రేమ ద్వారా పోరాడవలసిన వాడై ఉన్నాడు. యుద్ధము చేసి దాన్ని స్వాధీనపరచుకోవలసిన వారై ఉన్నారు. ఓడిపోవడం కాదు, కానీ పోరాడి వలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసికి ఉంది. మనం దేనితో పోరాడాలో గత దినముల్లో మనం చూసాం. అందులో మొట్టమొదటిగా పాపముతో పోరాడాలని మనం చూసాం ప్రేమ ద్వారా. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి? పాపముతో పోరాడాలి. ఏ పాపాన్ని కూడా మాకు ప్రేమ ద్వారా ఏమవుతుందిలే అని విడిచిపెట్టడానికి వీల్లేదు. పాపము కావచ్చు, పాప క్రియలు కావచ్చు. పాపం అంటే ఏంటిదండి? అవిధేయత. ఫస్ట్ పాయింట్, పాపం అంటే ఏం తెలుసు? అవిధేయత అండి. ఆజ్ఞ అతిక్రమము. దేవుడు ఏదైతే చెప్తున్నాడో ప్రేమ ద్వారా మనకి ఏ ఉపదేశం అయితే ఇస్తున్నాడో ఆ ఉపదేశానికి హృదయపూర్వకంగా లోబడాలి, హృదయపూర్వకంగా లోబడాలి, లోపరుచుకోవాలి. అనేక సార్లు దేవుని వాక్యానికి దేవుని ఉపదేశానికి మన యొక్క అంతరంగంలో ఉన్న స్వభావము లోబడదు. మన యొక్క అవయవములు లోబడదు, కానీ దాన్ని లోపరచవలసిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం చూస్తాం. రోమి రాసిన పత్రిక ప్రియమైన బిడ్డలారా 6వ అధ్యాయంలో చదివినట్లయితే, రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా 17వ వచనం చదువుదాం. రోమి రాసిన పత్రిక 6వ 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వక లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు. ఇక్కడ అంటున్నాడు, ఏ ఉపదేశ క్రమానికైతే మరి ఏమయ్యో అప్పగించబడ్డావో దానికి హృదయపూర్వకంగా లోబడాలి. నిజంగా పాపాన్ని జయించాలి అంటే ప్రియులారా ఏ ఉపదేశ క్రమానికైతే ఇవ్వబడిందో
ఆ ఉపదేశ క్రమానికి ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? హృదయపూర్వకంగా లోపడాలి. ఉపదేశం అయితే మనకు తెలుసు, ప్రియులారా, ఇది కరెక్టు, ఇదే సత్యము, ఇదే మార్గము అని తెలిసి కూడా చాలాసార్లు లోబడటానికి ఇష్టపడం. కాబట్టి నువ్వు పాపాన్ని జయించాలంటే పరిపూర్ణంగా ఏం చేయాలి? ఉపదేశ క్రమానికి లోబడాలి, విధేయత చూపించాలి. లేకుంటే ప్రియులారా లోబడాలి. అప్పుడే నువ్వు జయ జీవితాన్ని అనుభవించగలవు. అందుకంటున్నారు రక్తము కారణంతగా మీరు పోరాడాలి అంటున్నాడు దేవుని వాక్యంలో. కాబట్టి ఈ విషయాన్ని మర్చి. రెండోది, శరీరముతో పోరాటం. నీ పోరాటం దేంతో? నీ శరీరముతో, శరీర కార్యాల చేత, కార్యాలతో పోరాడాలని. అర్థమవుతుందండి? ఎందుకంటే ఈ శరీరము అనేక రకాల కోరికలు, అనేక రకాల ఇచ్చలు, అనేక రకాల ఆశలను ఏం చేస్తుంది? ఆస్వాదిస్తూ ఉంటుంది. అలానే ఈ శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధముగా పోరాడుతుంది. కాబట్టి అందుకంటాడు ఆత్మ చేత శరీరం చంపిన ఎడలా మీరు జీవించతారు అంటున్నాడు. ఆత్మానుసారం నడుచుకునుడి, అప్పుడు మీ శరీర క్రియలు నెరవేర్చరు అంటున్నాడు. చాలా మంది తెలియక శరీరం అంశం నడిచిపోతారు. ఈ శరీరాన్ని మనము ఏది కోరుకుంటుందో, ఉదాహరణకి ఎంతో ఈ శరీరం సుఖం కోరుకుంటుంది, మంచి మంచి ఆహారం కోరుకుంటుంది, మంచి మంచి వస్త్రాలు కోరుకుంటుంది, మంచి మంచి యొక్క విషయాలు కోరుకుంటుంది. ఇవన్నీ పెడుతూ పోయావంటే నువ్వు శరీరాన్ని పెంచి పోషిస్తున్నావే, కానీ ఆత్మకు నువ్వు ఏమాత్రం ఏమి లేదండి. ఆత్మ ఏం చేస్తుందండి? ప్రార్థన చేయమని కోరుకుంటుంది, వాక్యం చదవమని కోరుకుంటుంది, ఉపవాసం ఉండమని కోరుకుంటుంది. అర్థమవుతుందండి? ఈ రీతికి అందుకే అపోజిట్ పౌలు నా శరీరాన్ని ఏం చేస్తాను? నేను నలగొట్టుకుంటున్నా అంటున్నాడు. నేను ఏం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నా అంటున్నాడు. ఎందుకని శరీరము చెప్పిన మాట వినదండి. అర్థమవుతుందండి? అందుకని ఏం చేయాలి? నువ్వు ఈ శరీరాన్ని ఏ రకంగా నువ్వు నలగొట్టుకోగలవో ఆ రీతిగా నువ్వేం చేయాలి? నలగొట్టుకోవాలి. ఆ రీతిగా నువ్వేం చేయాలి? శరీరాన్ని ఏం చేయగలవు? జయించగలవు, మరి దాన్ని ఆధీనం చేసుకోగలవు. తర్వాత మూడోది లోకము. లోకం అంటే ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబము. ఎప్పుడు అది చూస్తూ అది ఏం చేస్తుంది? చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా ఎంత సుఖంగా ఉన్నారో, వారు చూడండి ఎంత అందంగా ఇల్లు ఉందో, వారు చూడు ఎంత గొప్పగా ఉన్నారో చూసినప్పుడు మనం కూడా ఏమనిపిస్తుంది? నేను కూడా ఏం చేయాలి? అందరిలాగా ఉండాలి, నేను కూడా ఏం చేయాలి? నా గొప్పతనాన్ని చూపించుకోవాలి, నా కోరిక నెరవేర్చుకోవాలి అని ఏం చేస్తుంది? ప్రేమ ద్వారా ఏం చేస్తుంది? లోకాన్ని ప్రేమించడం ప్రారంభిస్తుంది. లోకం ప్రేమించడం అంటే మంచి పేరు, ప్రఖ్యాతి, మంచి పలుకుబడి ఇవన్నీ కోరుకుంటుందండి. అవమానం, నిందలు కోరుకోదు. అందరి మీద మంచి కనబడాలి. ఇది కేవలం ఒకటి అందరికీ వస్తుంది. నూతన రక్షణ పొందిన విశ్వాసం మొదలుకొని కూడా సేవకుల వరకు కూడా ఈ అధ్యాయం ఉంటుంది. అర్థమైందండి? సేవకులు కూడా ఏం చేస్తారంటే, సేవకులు వచ్చిన ఒక మంచి పేరు వచ్చింది, ఆయన మంచివాడు, మంచి మంచి సేవకుడు, ఆయన మలానా మంచివాడు, సుధాకర్ మంచోడు అంటే ఫలానా మంచోడు అంటే మళ్ళీ ఆ పేరును అర్థమవుతుందండి. మరి ఏం చేయడానికి ఇష్టపడరు. ఆ పేరును గొప్ప చేసుకొని ప్రయాసపడతారే కానీ మళ్ళీ నిందింపబడడానికి, ఆ పేరు పోగొట్టుకోవడానికి ఏమాది ఇష్టపడరు. అందుకని ఏం చేస్తారంటే మనుషులు మెప్పించడం ప్రారంభిస్తారు. అర్థమవుతుందండి? మనుషులు మెప్పించడం. ఎందుకంటే ప్రేమారా మంచివాడు అనిపించుకోవాలి. మంచివాడు అనిపించుకోవడానికి ఏం చేయాలి? ఎవరిని ఏమనకూడదు, అందరిని మెప్పించాలి, ఏమాత్రం గద్దించకూడదు. ఇది గద్దించమని చెడ్డోడు అంటాడు కదా. అదే చాలా మంది ఏమి అనకూడదు, మనం వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళు మనల్ని ఏమనకూడదు. పైన నిజేం చేయాలి అని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రేమ పిల్లలు, ఇది ఏమవుతుంది? ఇదేంటి? లోకాన్ని ప్రేమించడం, లోకంలో మంచి పేరు, ప్రఖ్యాతి, గొప్పతనము,
హోదా, దీన్ని విడిచిపెట్టి ఇష్టపడరు ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి లోకములో దైవ సేవకుడు, విశ్వాసి నిజంగా దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు లోకం నిన్ను నిందిస్తుంది, లోకం నిన్ను బాధిస్తుంది, లోకం నిన్ను చెడ్డవాడు అంటుంది. అర్థమవుతుందండి? అందుకే యేసు ప్రభు కూడా ఒక చక్కటి మాట అన్నారు, అందరూ మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు మీకు శ్రమ. నీ అంతలో ఎవరు లేరు అన్నారు అనుకోండి, అయిపోయింది నీ పని. నువ్వు చాలా గొప్పవాడివి అన్నారు అనుకోండి, నువ్వు చాలా భక్తిపడు, నువ్వు ఎంత మంచి ప్రార్థన చేస్తావు, ఎంత మంచి వాక్యం చెప్తావు, ఎంత మంచి సేవకుడు అని నేను వ్యక్తి తెచ్చుకున్నారు అనుకో, నువ్వు నీ పని అయిపోయినట్టే లెక్క. వెన నీళ్ళు ఏమవుతుంది, ఒక అతిశయం వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా చూసావా, నా అంతటి వాడు ఎవరు లేరు, నంతలో మెచ్చుకుంటారని చేస్తావు. అయిపోయింది, అప్పటికి నీ పని అయిపోయింది, పడిపోయావు. ఈ రీతిగా ప్రియమైన పిల్లారా, అలాంటిది మనం లోకం యొక్క మెప్పు, లోకం యొక్క మంచి పేరు, ప్రఖ్యాతి, హోదాను ఏ మాత్రం కూడా కోరుకోవడానికి వీల్లేదండి. దానికి పోరాడాలి నువ్వు. అందుకే దేవుడు లోకం ఉన్న వాటిని ప్రేమింపు కూడా తండ్రి వల్ల కలిగిన కావు. ఎప్పుడు నీ దృష్టి దేవుని చిత్తాన్ని నేను చేస్తున్నానా లేదా, దేవుని చిత్తము నడుస్తున్నానా లేదా, మనుషుల ఇష్టానికి అది నెరవేర్చేది. నేను దేవుని వాక్య ప్రకారం, దేవుని ఉద్దేశ ప్రకారం, దేవుని సంకల్ప ప్రకారము ఎందుకైతే ప్రభు నన్ను పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టుగా నేను జీవిస్తున్నానా లేదా అని ఎప్పటికీ పరిశీలన చేసుకోవాలి తప్ప, మనుషులు నిన్ను మెచ్చుకుంటున్నారా, లేదా మనుషులు నిన్ను గణపరుస్తున్నారా, లేదా మనుషులు నిన్ను దూషిస్తున్నారా, మనుషులు చెడ్డవారు అంటున్నారా, ఏమనుకు నీకు అనవసరం. ఎందుకంటే నేను పిలిచిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన ముందు నువ్వు నిలబడాలి, ఆయన నీ లెక్క చెప్పాలి. ఆయన మెచ్చుకున్నప్పుడే నువ్వు ధన్యుడవే. ఇంక ఎవరు మెచ్చుకున్నా ప్రయోజనం లేదు. అందుకని ప్రియమైన బిల్లారా, లోకంతో నిత్యం ఏముంటుంది, నిజమైన విశ్వాసి లోకంతో నిత్యం పోరాటం ఉంటుంది. ఎందుకంటే విశ్వాసి ఎప్పుడు కూడా, దేవుని సేవకుడు ఎప్పుడు, నిజమైన దేవుని బిడ్డ, దేవుని వెంబడించేవాడు, నిజమైన శిష్యుడు ఎప్పుడు కూడా లోకానికి వ్యతిరేక దేశంలో వెళ్తుంటాడు. మీకు తెలుసా అండి, భయంకరమైన వరదలు వచ్చినప్పుడు చేపలన్నీ కూడా వరదల్లో కొట్టుకోపోదు, చేపలనేవి ఎదురుగా పోతుంది. విశ్వాసి కూడా ఎదురు వెళ్ళేటువంటి వాడు, లోకానికి ఎదురు వెళ్ళేటువంటి వాడు. అదే చచ్చిపోయిన చేప అయితే వరదతో పాటు కొట్టుకుపోద్ది. ఇక్కడ అనేక మంది చచ్చిపోయిన చేపల్లాగా ఉన్నారు, లోకంతో కొట్టుకొని పోతున్నారు. జీవితం పేరు మాత్రం ఉంది కానీ ఏంటి ముత్తస్థితిలో ఉన్నారు, లోకంతో పాటు కొట్టుకొని పోతారు. ఏం తప్పు ఉందంటే ఏం తప్పు అనుకుంటా ఏదో లోకంతో కలిసిపోతారు. చెప్తే అర్థం కాదు కొంతమందికి. కాబట్టి ప్రియమైన బిల్లారా, లోకానికి నీకేం లేదు, సంబంధం లేదు. అందుకంటే లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా. లోకంతో స్నేహం చేయడానికి అంటే ఏంటి, లోకంతో ఏం చేయాలి, కలిసి ఉండాలి. లోకం మళ్ళీ మెచ్చుకోవాలి, గౌరవించాలి. లోకం ఏం చేయాలి, మళ్ళీ ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఎవరైతే ఇలాంటి ఇచ్చ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా దేవుని విరోధులుగా దేవుని వాక్యం చెప్తుంది. అందుకే నిజమైన దేవుని శిష్యుడు ప్రియమైన పిల్లారా లోకంతో పోరాడవలసిన వాడై ఉన్నాడు. తర్వాత